పేదింటి కుటుంబాలకు పెద్ద దిక్కుగా సీఎం రేవంత్ రెడ్డి ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల టేకుమట్ల మండలంలోని 47 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన కుటుంబాలకు, యువతల వివాహాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు బాల్య వివాహాలను నిరోధించడం జరుగుతుందన్నారు. బాల్య వివాహాలు తగ్గించడంలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా ప్రభుత్వ పథకాలు ఎప్పటికప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, సీఎం రిలీఫ్ చెక్కులు కానీ, అదేవిధంగా ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కానీ, ఈరోజు ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం కానీ, అదేవిధంగా మా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళల పేరు మీద ఈరోజు వడ్డీ లేని రుణాలు మీకు అందివ్వడం కానీ, మీ సేవా సెంటర్లు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీద క్యాంటీన్లు కానీ, డాక్రా గ్రూపులకు సోలార్ పవర్ ప్లాంట్ కానీ, బస్సులు కొనుగోలు చేసి ఇవ్వడం కానీ, అదేవిధంగా పెట్రోల్ బంకులు కూడా ఈరోజు గాంధీనగర్, శాంపేటలో మన నియోజకవర్గంలో కూడా డాక్రా గ్రూపులకు పెట్రోల్ బంకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ విషయాలని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ, సన్న బియ్యం కార్యక్రమం భారతదేశంలోనే ఎక్కడ కూడా మనము ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే రీసైక్లింగ్ అయి పాలిష్ చేసి మళ్ళీ అవే వస్తే దళారుల పాలయ్యేది. ఈరోజు 55 రూపాయల కిలో కొనుగోలు చేసి 4,000 కోట్ల రూపాయల భారం పడ్డ ఒక 5 మనుషులు ఉంటే ఈరోజు 5కి 1,530 రూపాయలు మనం ఫ్రీగా అందిస్తున్నాం ప్రభుత్వం తరఫున. 10 మంది ఉంటే 3,600 రూపాయలు ఈరోజు బియ్యం ఇస్తున్నాం. 48 కోట్లు 500 బోనస్ మద్దతు ధర కథనంగా ఒక్క భూపాలపల్లిలోనే మనం రైతులకు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు సన్న బియ్యం ధనవంతుడు తినేటువంటి బియ్యాన్ని కూడా భూమను పేదవారికి అందించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సన్న బియ్యం కూడా మనం ఇస్తున్నాం, ఇవ్వబోతున్నాం, దీర్ఘకాలికంగా కూడా ఇస్తాం. కనుక చాలా మందికి ఆశలు ఉంటాయి, కానీ కుండల అన్నం ఉంటే పెట్టవచ్చు. ఈరోజు రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువైపోతుంది. ఖర్చులో సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉంది, మనం ఇస్తున్నాం. అదివరకు 6 రూపాయలకు అమ్మితే దళారుల పాలయ్యేది. ఆ దళారుల పాలై మహారాష్ట్రకు పోయి వ్యాపారి లాభపడ్డాడు, కానీ పేదోడు ఒకటి బువ్వ తినే పరిస్థితుల్లో బియ్యం లేవు. కనుక ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేసి రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ దీవెనలు, ఆశీర్వాదం ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి కూడా 200 కోట్ల రూపాయలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు మరి ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక చదువుకునే పిల్లల కొరకు స్కూల్స్ కట్టించబోతున్నాం. అదేవిధంగా ఈరోజు చిట్యాల హాస్పిటల్లో కూడా 17 మంది డాక్టర్లను 1 నెల 2 నెలల్లో నింపుతాం. ఖాళీలను నింపి ఇక్కడ కూడా ఒక వెంటిలేటర్ను కూడా ఏర్పాటు చేస్తాం. భూపాలపల్లిలో 203 పోస్టులు తీసుకొచ్చాం. 32 లక్షలతో వెంటిలేటర్లు పెట్టాం. 3 కోట్ల రూపాయలతో సిటీ స్కానింగ్ పెడుతున్నాం. 12 కోట్లతో ఎంఆర్ఐ కూడా పెట్టబోతున్నాం. ఈరోజు వరంగల్, హైదరాబాద్ లో జరిగే ఆపరేషన్ చికిత్స ఈరోజు భూపాలపల్లిలో జరిగే విధంగా గర్భిణీ స్త్రీలు కానీ, అదేవిధంగా అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1 నెలలో 8-10 డెలివరీలు అయ్యేది భూపాలపల్లి. ఇప్పుడు నెలకు 800 మంది గర్భిణీ స్త్రీలు డెలివరీ అవుతున్నారు. 1 నెలలో 800 మంది. అంటే మీరు ఓపీ కూడా 50 మంది ఉండేది, 1000 మంది ఓపీలో చూపించుకుంటున్నారు 1 నెలలో. అంటే ఈరోజు మనం హాస్పిటల్ను పటిష్టంగా చేయబోతున్నాం. డాక్టర్లను తీసుకొచ్చాం.
ఆ రోజు 4th ఫ్లోర్ 14 కోట్లు పెట్టి లిఫ్ట్ పెట్టి మంచాలు పెంచి అక్కడ కూడా అన్ని డిపార్ట్మెంట్లను కూడా కార్డియా, న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గైనిక్ లాంటి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు. ఇప్పుడు మన భూపాలపల్లిలో ఏదైతే నాగార్జున